వైసీపీ గవర్నమెంట్లో జరిగాయన్న దానికి ఎవరైనా నమ్మగలమా? ఏం చేశారనేది రైతులతో ఏదైనా మాట్లాడాలంటే డెఫినెట్గా మాట్లాడగలం, కానీ వైసీపీ గవర్నమెంట్ ఏదైనా చేసిందనడానికి కంటిన్యూ చేయాలని అంటే వాళ్ళకి ఎందుకు ఓడిచ్చారు? అప్పుడు వాళ్ళు అంత చక్కగా నేటి చేశారని అంటే క్లోజ్ చేద్దాం. మళ్ళీ నేను బయలుదేరా. ఇంకొక విషయం, వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మేము తీసుకెళ్ళడం కాదండి. లాస్ట్ 2 years నుంచి ఇది డిసెంబర్లో అవ్వాలనంటే కష్టపడి ఒక పక్కన మా డిపార్ట్మెంట్ నుంచి, ఒక పక్కన కాంట్రాక్టర్కి, ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్కి కన్సల్టేషన్స్ పెట్టుకొని ఫీల్డ్ విజిట్స్ చేసి ఫాస్ట్గా చేయాలని, లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నిధులు దీనికి సమకూర్చి అన్నీ కూడా చేసాం. ఈరోజు ఎంత ఫాస్ట్గా అయింది కాబట్టి వాళ్ళు మధ్యలో దూరి మా క్రెడిట్ రావాలని వాళ్ళు దూరారు. అది వాళ్ళు కూడా ఆలోచించుకోలేదు ఇలా జరుగుతుందని, ఎంత బ్రహ్మాండంగా చేస్తారని. మేము చేశాం కాబట్టి క్రెడిట్ కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు, మేము ఆరాటపడక్కర్లా. జనాలకి తెలిసి ఇది ఎవరి వల్ల అయ్యింది, ఎందుకు అవుతుంది. యాక్చువల్గా నేను అందుకనే గుర్తు చేశాను, ఈ ఐడియా భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ అన్న ఐడియా ఎప్పుడు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ఎడిషనల్గా వైజాగ్ గ్రో అవ్వాలనంటే ఇంకో ఎయిర్పోర్ట్ తాలూకు ఇది ఉంది. ఎయిర్పోర్ట్ సౌతా నార్తా అంటే అనకాపల్లికి అవతలు తీసుకెళ్తామని అంటే ఉత్తరాంధ్రకి న్యాయం జరగాలంటే ఇక్కడ పెట్టాలని ఆ రోజు సమిష్టిగా ఒక ఆలోచన నిర్ణయం చేశాం. ఆ రోజు వీళ్ళే వ్యతిరేకించారా లేదా? ఎర్ర బస్ అయినా వస్తుందా లేదని వాళ్ళే అన్నారా లేదా? ఎర్ర బస్ రాని దగ్గర ఎయిర్ బస్ ఏం వస్తుందని అన్నారు. నేను ఫస్ట్ ఎయిర్ బస్లోనే వ్యాలిడేషన్ ఫ్లైట్లో ఎయిర్ బస్సే తీసుకొని వచ్చాం ఆ రోజు ఇక్కడికి. వీల్ ఎక్స్ప్లోర్ దట్ అండి. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ మీరు వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా వైజాగ్ నుంచి షిఫ్ట్ చేస్తున్నాం కానీ ఎయిర్పోర్ట్ ఎవరిది? విజయనగరం ఉంది కదా, విజయనగరం ఎయిర్పోర్ట్. లేదు చేద్దాం, మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఎక్కువ మందికి ఇక్కడ వాడడానికి. శ్రీనివాస్ గారు, విజయనగరం రోడ్లు ఉన్నాయి, బిఎంఆర్టీఏలో కూడా ఉన్నాయి, అవి అండ్ 9th మళ్ళీ 9th కంపల్సరీగా వీళ్ళందరూ కూడా వస్తారు. నా మీద అలిగేషన్ వేయొద్దు. ఇక్కడ డిజైన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఎక్స్టీరియర్ డిజైన్తో పాటు ఇంటీరియర్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళలు కానీ, మన చరిత్ర కానీ, మన సంస్కృతి కానీ, లేకపోతే ఇక్కడ నడవడిక కానీ, సివిలైజేషనల్ కల్చర్ కానీ, వీటన్నిటినీ కూడా టెర్మినల్ బిల్డింగ్ లోపల కూడా మనం దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 ఏరియాల తాలూకా 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల తాలూకా కల్చర్ని చాలా చక్కగా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో, పెయింటింగ్స్లో, స్కల్ప్చర్స్లో, లేకపోతే డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మీడియాకు కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఈ విజువల్ మీరందరికీ కూడా విజిట్ చేయడానికి కూడా వేరేగా ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు అవన్నీ కూడా. సో నేను మినిస్టర్గా చెప్పదలుచుకునేది ఏంటంటే, దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. నేను 3 days బ్యాకే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో రాజస్థాన్లో జోధ్పూర్లో కూడా ఒక టెర్మినల్ ఓపెన్ చేశాం. ఆ టెర్మినల్ డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలా వైరల్ అయింది, సోషల్ మీడియాలో కూడా చాలా అప్రిసియేషన్ మాకు దక్కింది. అంటే ఇండియాలో కూడా ఈరోజు ఎయిర్పోర్ట్స్ అనేవి, టెర్మినల్ బిల్డింగ్స్ అనేవి చాలా ఎస్పైరింగ్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే లోకల్స్ అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యే విధంగా, లోకల్స్ కూడా ప్రైడ్ ఫీల్ అయ్యే విధంగా, అంటే మా ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది, మా కల్చర్ ఎలా ఇంక్లూడ్ అయ్యింది. సో చాలా ఎస్పైరింగ్గా ప్రతి ఒక్క దగ్గర చేస్తున్నాం. అది మనకి మంచి సమయం కూడా ఉండింది, సరైన సమయానికి కూటమి ప్రభుత్వం కూడా రావడం, దీన్ని టాప్ ప్రయారిటీగా ప్రాజెక్ట్గా మేము కూడా తీసుకోవడం, ఎక్కడెక్కడైనా హర్డిల్స్ ఉంటే ఆ హర్డిల్స్ను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక నాయకత్వం వరకు అందరం ఒకే ఎజెండాతో, ఇందులో రాజకీయాలు ఎక్కడ కూడా లేకుండా ప్రాజెక్ట్ అనేది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి డెవలప్మెంట్కి చాలా కీలకమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్రాజెక్టు రికార్డు టైంలో ఈరోజు చేశామనంటే ఇది కేవలం క్రెడిట్ ఏ ఒక్కరికో వెళ్ళదు, చాలామంది తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. అందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.
అందులో ముఖ్యంగా స్థానికంగా ఉండేటటువంటి రైతులకి మాత్రం మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ లేనిదే ఈరోజు ఏ పని కూడా ఇక్కడ జరగదు. అలాంటిది వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా గౌరవంగా ఆ సమస్యని పెద్దల మధ్యలో తీసుకొని వచ్చి దాన్ని ఎలా పరిష్కరించుకుంటాం అనే స్థాయిలోనే ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేశారు. కానీ ఎక్కడా కూడా దాన్ని నెగిటివ్ వేలో ఎవరు కూడా ప్రాజెక్టుకి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు. అంటే ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టుని ఎంత సీరియస్గా తీసుకొని దానికి సపోర్ట్ చేశారో మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా అన్ని రిసోర్సెస్ ఉన్నా సరే కొంత ప్రజల తాలూకా సహకారం లేకపోతే ప్రాజెక్ట్స్ ముందుకు నడవు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. కానీ ఈరోజు ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది. ఉత్తరాంధ్ర ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెవలప్ అవ్వాలి, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, సీ కోస్ట్ ఉంది, మనకి మిగిలిన వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి, అలాగే మనకి విశాఖపట్నం లాంటి కాస్మోపాలిటన్ సిటీ ఒకటి ఉంది, ప్రభుత్వం తాలూకా కాన్సన్ట్రేషన్ ఉంది, విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. సో ఇన్ని రకాలుగా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దీనికి అడ్డు పెట్టకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అందుకని ఈ క్రెడిట్ ఎవరికైనా ముందు వెళ్తుందనంటే ఈ 2 yearsలో కంప్లీట్ చేయాల్సిన క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందనంటే ముఖ్యంగా స్థానికులకి, ఇక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి, వాళ్ళకి ఫస్ట్ క్రెడిట్ వెళ్తుంది. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి మేము పద్ధతిగా ఇది టైమ్లీగా మేము చేసుకోగలిగాం. సో ఈరోజు ఈ విజిట్ అయింది కాబట్టి మేము మరొకసారి పిఎంఓ కూడా ఇంటిమేట్ చేసి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని ఇనాగ్రేషన్ మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.